తెలంగాణ మంత్రుల్లో ఇప్పటికే ఆ ముగ్గురు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మరో మంత్రి కూడా అదే బాట పట్టారు. విపక్షాలపై విమర్శలు గుప్పించడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పోటీ పడే మంత్రులు ఈ విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? పక్క జిల్లాల నుంచి వెళ్లిన మంత్రులకు అక్కడి నేతలతో పొసగడం లేదా? నిజంగానే పని భారం ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులందరికీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో దఫా కేబినెట్ విస్తరణ పూర్తయిన తర్వాత ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. అయితే పనిభారం ఎక్కువగా ఉండటం వల్లే ముగ్గురు బాధ్యతల నుంచి తప్పుకున్నారు అని పార్టీలో ప్రచారం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న సీతక్క స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనను మరో జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమించాలి అని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నేతల మధ్య విభేదాలు, ఇన్ఛార్జి మంత్రిని పట్టించుకోకపోవడం లాంటి పరిస్థితులే సీతక్క తప్పుకోవడానికి కారణమట. అయితే సీతక్క విజ్ఞప్తి మేరకు ఆమెకు నిజామాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. సీతక్క నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పుడు మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత స్థానిక రాజకీయం మొదలైందట. నేతల మధ్య విభేదాలు రావడం, పార్టీ కార్యక్రమాలు సీరియస్ గా చేయలేకపోవడం లాంటి అంశాలు సీతక్కకు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయట. దీనికి తోడు కామారెడ్డితో పాటు పలు ప్రాంతాలలో భారీ వరదలు వచ్చాయి. జిల్లాలో మంత్రి లేకపోవడంతో సీతక్కే అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో తన సొంత నియోజకవర్గమైన ములుగులోనూ వరదలు రావడం, అటు కామారెడ్డి ఇటు ములుగులో పర్యటించడం సీతక్కకు కష్టంగా మారిందట. దీంతో ఆ రోజే తనను జిల్లా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలి అని కోరారట. మరోవైపు మేడారం జాతర నేపథ్యంలో పూర్తిస్థాయి ఫోకస్ అంతా అక్కడే చేయవలసి వస్తుందని, వీలైనంత తొందరగా తనను నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పదవి నుంచి తప్పించాలి అని సీఎంకు విజ్ఞప్తి చేశారట సీతక్క. అవకాశం ఉంటే మిగతా మంత్రులు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారట. సొంత జిల్లాల రాజకీయ పరిస్థితులు, మరో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతలతో మంత్రులకు పని ఒత్తిడి ఎక్కువవుతుందట. అందువల్లే ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.